నమస్కారం M3 న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు మసీదు సెంటర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి నారాయణ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలని అధికారులకు ఆదేశం నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో ఉత్తమ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేత విద్యార్థుల్ని అభినందించిన ప్రజాప్రతినిధులు అధికారులు సాక్షాత్తు ఎమ్మెల్యే చెప్పిన ఆగని చికెన్ వేస్ట్ రవాణా కోవూరులోని ట్రాక్టర్లో తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను సీజ్ చేసిన అధికారులు నర్రవాడలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు విచారణలో అవినీతి జరిగినట్లు తేల్చిన అధికారులు ఏపీ ఎంసెట్ ఫలితాల్లో సత్తా చాటిన నెల్లూరు నారాయణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన యాజమాన్యం నెల్లూరు బాలాజీనగర్ మసీదు సెంటర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతంగా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పూడికతీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మసీదు సెంటర్ కి వచ్చిన నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ ద్వారా కాలువలలోని పూడికతీతలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నట్లు చెప్పారు. కొద్దిగా ఓపిక పడితే హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, హెల్త్ ఆఫీసర్ చైతన్య కుమార్ రెడ్డి, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నెల్లూరులో 15వ డివిజన్ లో ఈ సిల్ట్ కార్యక్రమాన్ని యాక్చువల్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి నేను అధికారులు ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళు చక్కగా చేస్తున్నారు. జనరల్ గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్ గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి. ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్లు పూర్తిగా పేరుకోపోయింది. రాయిలాగా తయారైపోయింది కొన్ని దగ్గరలో. దానికి యాక్చువల్ గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలు పెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్ గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్ లో, పెద్ద కెనాల్స్ లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్ అంటే 6 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈ రోజు ఇక్కడ యాక్చువల్ గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్ లో నెల్లూరు కార్పొరేషన్ ఉన్న 54 డివిజన్లు యాక్చువల్ గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశించారు జరిగింది. ఆ డైరెక్షన్ లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేదాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. కొద్దిగా లిఫ్ట్ చేయటం అంటే ఒక మెంటరింగ్, వాళ్ళు ఎలా అయితే వాళ్ళు చేసుకునే వ్యాపారంలో బెటర్ అవుతారు సజెషన్స్ ఇవ్వటం, లేదా వాళ్ళ పిల్లలు చదువులుంటే ఎలా చదువుకుంటే ఏం టార్గెట్ చేసుకుంటే బెటర్ అవుతారో సజెషన్ ఇవ్వటం, లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే కొంత సహాయం చేయటం. అలాంటి కార్యక్రమంలో ఈ P4 ఈ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు P4 కార్యక్రమంలో చేస్తున్నాం. నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక జరుగుతుంది, నిన్నే రివ్యూ చేశాను. డ్రింకింగ్ వాటర్ చేశాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. ఆ హైవే దగ్గర కనెక్షన్స్ తీసుకోండి. త్వరలో అంటే దాదాపు రాబోయే 2 సంవత్సరాల టైమింగ్ నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా. ఈ 2 సంవత్సరాల్లో నెల్లూరుని ఏదైతే అనుకున్నామో ఆ విధంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ కూడా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. షైనింగ్ స్టార్స్ అనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకి ప్రశంసా పత్రాలు, నగదు, పురస్కారం ప్రదానం చేశారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ వేదికగా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం A+ గ్రేడ్ కి చేరుకుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ వేమిరెడ్డి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ తో కలిసి పలువురు ఎమ్మెల్యేలు, మేయర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 250 మంది, ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ లో 34 మంది, మొత్తం 284 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఒక్కో విద్యార్థికి 20,000 నగదు పురస్కారం, మెడల్, సర్టిఫికేట్లను వారు ప్రదానం చేసి కొనియాడారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి, ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, మేయర్ స్రవంతి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కృష్ణారెడ్డిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ, పలువురు విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. And all the participants today, students, parents, everybody. ఇటువంటి కార్యక్రమం తలపట్టిన దానికి ఫస్ట్ మన ముఖ్యమంత్రుడికి ధన్యవాదాలు చెప్పాలి. దీనికి ప్రోత్సాహం నారా లోకేష్ బాబు, being the education minister, being a young person, మంచి థాట్స్తో ఈరోజు with using his technology, using his other means, trying to improve education, and he is doing his best to improve education in the state. Today, if you see education system in Andhra Pradesh today has gone to A+. అది ఇప్పుడే గవర్నమెంట్ స్కూల్ అన్నారు. గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, మోర్ ఇంటర్ఫియరెన్స్ ఇంటూ గవర్నమెంట్ స్కూల్స్. మీరు ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఫుడ్ అంటే హెల్త్. ఫుడ్ ఆల్సో మీరు చూస్తే స్కూల్స్లో ఎక్సలెంట్ ఫుడ్ ఇస్తున్నారు. మెనూ ఇస్ టేకెన్ కేర్ ఇన్ అ గుడ్ వే. క్లీన్ ఫుడ్ బీయింగ్ గివెన్ బై, ఇప్పుడు మీకు ఐ థింక్ వీళ్ళు ఇస్తున్నారు. మా ఫౌండేషన్ తరఫున నేను చదివించేదానికి సిద్ధం. 10th క్లాస్, 12th క్లాస్ ఈ బ్లైండ్ చిల్డ్రన్ మనం చేయగలిగింది అది ఒకటే. వెన్ దే కెనాట్ అఫోర్డ్, వాళ్ళ పేరెంట్స్ అఫోర్డ్ చేయలేనప్పుడు, చేయగలిగిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు, చేయలేనప్పుడు చేసేదానికి ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా చదివించేదానికి కూడా సిద్ధం. ఎందుకంటే చదువు అనే దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని ఆ పాప చదువుతుందంటే మనందరం అప్రిషియేట్ చేయాలి. అందరూ ప్లీజ్ క్లాప్. నెల్లూరులో జిల్లా స్థాయి యోగా ర్యాలీని ఇన్ఛార్జి కలెక్టర్ కె కార్తిక్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలోని చిట్ట చివరి గ్రామానికి సైతం చేరే విధంగా అందరూ కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ కోరారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డు, గ్రామ సచివాలయ పరిధుల్లో యోగా ర్యాలీలు నిర్వహించారు. నగరంలోని ముత్తుకూరు సెంటర్ నుండి చిల్డ్రన్స్ పార్క్ వరకు జిల్లా స్థాయి యోగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధికారులు, మెప్మా మహిళలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు భారీగా హాజరై నిత్య యోగా శిక్షణ, సంపూర్ణ ఆరోగ్య రక్షణ, యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, యోగా చేద్దాం, ఒత్తిడిని జయిద్దాం, ఒత్తిడి లేని జీవన విధానం యోగాతోనే సాధ్యం, ఆసనమే ఔషధం వంటి నినాదాలతో కదం తొక్కారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ మాట్లాడారు. నేటి ఆధునిక ప్రపంచంలో జీవనశైలి వ్యాధులకు సరైన పరిష్కారం యోగా అని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ నందన్, జెడ్పీ సీఈఓ విద్యారమ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ ఆర్ఎండ్బి ఎస్సీలు వెంకటరమణ, విజయన్, గంగాధర్, డ్వామాపీడి గంగాభవాని, డీసీఓ గురప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్యం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. My appreciation to all the district officers, students, ECMA staff, ANMs, అందరికీ కూడా ఈ ర్యాలీలో ఎవరైతే టేకన్ పార్ట్ అందరికీ కూడా సిన్సియర్ అప్రిషియేషన్స్. అయితే ఈరోజు మనము మొత్తం జిల్లా స్థాయిలో ప్రతి విలేజ్, వార్డు, మండల హెడ్ క్వార్టర్ లెవెల్లో యోగాంధ్ర గురించి, అదేవిధంగా యోగా ఆవశ్యకత గురించి అవేర్నెస్ ర్యాలీ టుడే కండక్ట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియోస్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిసీజెస్,
నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యోగా డెఫినెట్ గా వాటన్నిటికీ కూడా ఒక డిఫెక్టివ్ రిప్లై అంటే ఒక సరైన సమాధానం చెప్తుంది. కాబట్టి యోగాని మనందరము కూడా అలవర్చుకోవాలి, మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి మనము జిల్లా స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ విలేజ్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో మనం కాంపిటీషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నుంచి మనం జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా విలేజ్ వార్డ్ స్థాయిలో కూడా మనం కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ డెసిగ్నేట్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించి సచివాలయం స్టాఫ్ కి మనం ట్రైనర్స్ గా కూడా డెసిగ్నేట్ చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నాము. సో ఫెసిలిటీస్ అన్ని కూడా మనము సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి దీని మీద బజ్ క్రియేట్ చేసి డెఫినెట్లీ యోగాగ్రామ్ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ చేయాలి. ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయడమే కాదు, యోగాని మన అందరి లైఫ్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకోవాలి. ఆన్ దట్ నోట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఎవ్రీవన్ హూ హావ్ టేకెన్ పార్ట్ ఇన్ దిస్ ర్యాలీ. థ్యాంక్ యూ. జై హింద్. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 1, 2, 5, 7 ర్యాంకులు సాధించి నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఫలితాల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. నిన్న విడుదలైన ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో 1, 2, 5, 7 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. నెల్లూరు హరినాథపురంలోని నారాయణ కాలేజీలో విజయోత్సవ సంబరాలు జరిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డీన్ జయకుమార్ రాయుడు మీడియాతో మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో మైక్రో షెడ్యూల్, ప్రణాళికాబద్ధమైన బోధన పద్ధతులు, పేపర్ డిస్కషన్ వంటి పద్ధతుల ద్వారా విద్యా బోధన అందించడం జరుగుతుందని చెప్పారు. నారాయణ విద్యా సంస్థల అధ్యాపక బృందం, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల కృషి వల్ల ప్రతి విభాగంలో కూడా నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగురవేస్తున్నారని రాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు డీన్లు, కోర్ డీన్లు, డీజీఎం, ఏజీఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారాయణ జూనియర్ కాలేజెస్ నెల్లూరు కోర్ డీను ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా విద్యార్థులు ఎఫ్సెట్ 2025 ఫలితాల్లో వాళ్ళ యొక్క ప్రతిభని చాటారు. నారాయణ విద్యా సంస్థలు అనేటటువంటి ఒక సారవంతమైన నేలలో అత్యంత నాణ్యత గల విత్తనాల మాదిరి వాళ్ళు ఇవాళ మంచి బ్యూటిఫుల్ ట్రీస్గా ఎదిగి సక్సెస్ అనేటటువంటి ఫ్రూట్స్ని అందించారని భావిస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిగినటువంటి పోటీ పరీక్షలో అగ్రికల్చరల్ విభాగంలో 24 బెస్ట్ ర్యాంకు మన నారాయణలో సిఓ స్కూల్లో చదివి ఆ తర్వాత మన దగ్గర ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇవాళ 24వ ర్యాంకు సాధించినటువంటి ఈ కెవిన్ నిజంగా ఒక మంచి ర్యాంకుని సాధించేటువంటి సత్తా మన పిల్లలకు ఉందని నిరూపించడం జరిగింది. ఈ అగ్రికల్చర్ విభాగంలోనే డి ప్రణీత్ కళ్యాణ్ 116వ ర్యాంకు, అలాగే టి నిఖిల 170వ ర్యాంకు, పి లలిత్ శ్రీహాన్ 171వ ర్యాంకు, అదేవిధంగా 100 లోపు ఒకరు, 500 లోపు 18 మంది, 1000 లోపు 28 మంది, 5000 లోపు 82 మంది, 10,000 లోపు 111 మంది, 20,000 లోపు 157 మంది ర్యాంకులు సాధించడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరంతో పోలిస్తే ఒక సబ్స్టాన్షియల్ ఎన్హాన్స్మెంట్ ర్యాంకుల్లో రావడం జరిగింది. 500 లోపు లాస్ట్ ఇయర్ 17 అయితే ఈ సంవత్సరం 18,
1000 లోపు లాస్ట్ ఇయర్ 22 అయితే ఈ సంవత్సరం 28, 5000 లోపు అయితే లాస్ట్ ఇయర్ 53 అయితే ఈ సంవత్సరం 82, 10,000 లోపు అయితే లాస్ట్ ఇయర్ 81, ఈ సంవత్సరం 111 రావడం జరిగింది. తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 46 సంవత్సరాల నుంచి ట్రమండస్గా డెవలప్ చేసినటువంటి స్టడీ మెటీరియల్ పిల్లల చేతిలో ఉంది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎయిదర్ అకాడమిక్గా కానీ నాన్ అకాడమిక్గా కానీ అడ్మినిస్ట్రేటివ్గా కానీ ముఖ్యంగా నెల్లూరులో మినిమం 10 నుంచి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అందరూ స్టాఫ్ ఉన్నారు. మేనేజ్మెంట్ నుంచి ఫౌండర్ గారు నారాయణ గారు అందించినటువంటి ఇన్స్పిరేషన్, అదేవిధంగా రమా నారాయణ గారు డైరెక్టర్ ఆఫ్ నారాయణ గ్రూప్, అదేవిధంగా సింధు నారాయణ గారు, పునీత్ గారు, శరణి నారాయణ గారు, రవితేజ గారు, మేనేజ్మెంట్ సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా అన్నిటికీ మించి అవర్ డైనమిక్ లీడర్ విజయభాస్కర్ రెడ్డి గారు, జిఎం ఆఫ్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పటికప్పుడు మాకు సూచనలు అందిస్తూ విద్యార్థులకి ఏ విధంగా మనం అందిస్తే వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడితే ఆ తల్లిదండ్రుల యొక్క కలల్ని సాకారం చేయగలమని నిరంతరం కూడా మాకు వెన్నంటి ప్రోత్సహించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఫలితాల్లో మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి స్థానాల్ని కైవసం చేసుకుంటారు. మరిపాడు మండలం నాగరాజుపాడు గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. నాగరాజుపాడు గ్రామం నుంచే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నాగరాజుపాడు గ్రామం నుంచే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాగరాజుపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి, ఆంజనేయ స్వామి వారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ మరిపాడు మండలం నాగరాజుపాడులో శ్రీ కోదండరామస్వామి, ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులు 1,25,00,000 విరాళాల గతంలో ఉన్న పాత గుడిని తొలగించి కోదండరామస్వామి, ఆంజనేయ స్వామి వారి కొత్త గుడులను నిర్మించారని వారిని ప్రత్యేకంగా అభినందించారు. కోదండరామస్వామి, ఆంజనేయ స్వామి వారి దీవెనలు గ్రామస్తులపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని ఎస్టీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి వారిని టీడీపీ నాయకులు రాజారావుతో కలిసి దర్శించుకున్నారు. మహిళలు, చిన్నపిల్లలు నిర్వహించిన కోలాటాన్ని ప్రత్యేకంగా తిలకించారు. భవిష్యత్తులోనూ వింజమూరుకి తన మద్దతు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నర్రవాడ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని గ్రామస్తులు కలెక్టర్కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి, ఏపీడీ మృదుల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న సమయంలోనే అధికారుల ఎదుటే ఒకరిపై ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో విచారణకు వచ్చామన్నారు. ఉపాధి హామీలో చాలా వరకు అవినీతి జరిగినట్లు గుర్తించామని తెలియజేశారు. పనిచేసిన వారికి ఒక వేతనం, పని చేయకుండా ఉండేవారికి ఒక వేతనం ఇస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అలా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పండి మేడం, ఆ జాబ్ కార్డ్ నుంచి ఒకళ్ళు అటెండ్ అయ్యారని చెప్తున్నారు. పులివర్తి నర్రవాడ గ్రామ పంచాయతీ దుత్తలూరు మండలానికి సంబంధించి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్ ఇవ్వడం జరిగిందండి. పీజీఆర్ఎస్ ద్వారా శ్రీ తిరువీధి శ్రీనివాసులు గారు ఈ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఊర్లో లేని వాళ్ళకి మస్టర్స్ వేస్తూ ఉన్నారు. అట్లాగే పని చేయని వాళ్ళకి, నాట్ ఓన్లీ ఊర్లో లేని వాళ్ళు, ఈ ఊర్లో ఉండి కూడా పనికి వెళ్ళని వాళ్ళకు కూడా మస్టర్స్ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి నేను
ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి జిల్లా విజిలెన్స్ అధికారి, నా పేరు విజయలక్ష్మి, ఎంక్వైరీకి రావడం జరిగింది ఈరోజు. సో మేము ఇప్పుడు ర్యాండమ్గా వాళ్ళు కంప్లైంట్లో పెట్టిన 60 మందిని ఇక్కడ విచారించడం జరిగింది. అలాగే ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి పోలేరమ్మ ఆర్చి వరకు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా సంఘాలు, పొదుపు మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పోలేరమ్మ ఆర్చి వద్ద మానవహారం నిర్వహించారు. యోగా వల్ల వచ్చే లాభాలను గురించి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి వివరించారు. యోగా మానవ జీవితంలో అంతర్భాగమని ప్రతి ఒక్కరూ యోగా తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఈ నెల 21న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి దాదాపుగా 12,000 మంది హాజరవుతారన్నారు. వెంకటగిరి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, మున్సిపల్ సర్వే సుబ్రహ్మణ్యం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ రోడ్ ఏందో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి స్టార్ట్ అవును ఆ కార్యక్రమం ఉందో దాదాపుగా 12,000 మందికి పైగా పాల్గొనవలసిందిగా దయచేసి అందరినీ, పట్టణ ప్రజలందరినీ కోరడమైనది. ఈ యోగా అనేది మన జీవితంలో అంతర్భాగము. ఈ యోగా చేయడం వల్ల చాలా మన రోగాలు వచ్చేసి మన బాడీలో చాలా వస్తున్నాయి. ఈ మధ్యలో వచ్చేసి మధుమేహం కావచ్చు, అలాగే మిగిలిన ఎన్నో వ్యాధులకు చికిత్సకు ఈ యోగా కార్యక్రమం ఉపయోగపడరని, కావున అందరూ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని సబలీకృతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ యోగా కార్యక్రమం నందు దాదాపుగా మన రాష్ట్రం నుండి 2 కోట్ల మంది పాల్గొని వరల్డ్ రికార్డును, గిన్నీస్ బుక్ కింద రికార్డు నమోదు చేయడానికి అందరూ సహకారం తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే బాలైపల్లి మండలం మేల్చూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెంకటగిరి సీఐ రమణ, బాలైపల్లి ఎస్ఐ గోపి, వెంకటగిరి ఎస్ఐ లక్ష్మీ భవానీల ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికెళ్లి వాహనాలను తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మేల్చూరు గ్రామంలో వెంకటగిరి సీఐ ఏవి రమణ, బాలాయపల్లి ఎస్ఐ కె గోపి, వెంకటగిరి ఎస్ఐ లక్ష్మీ భవానీ తమ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతివేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈరోజు మనం ఈ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 50 మంది సిబ్బంది మరియు అధికారులతో ఈరోజు మేల్చూరు గ్రామంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెంట్ సెర్చ్ ఏంటంటే నేరాల నియంత్రణ కొరకు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో, వాటిని కట్టడి చేసేటువంటి ఉద్దేశంతో, అలాగే డ్రగ్స్ కానీ లేకపోతే బెల్ట్ షాపులు ఏదైనా నిర్వహిస్తున్నా కానీ, లేదా మారణాయుధాలు ఏమన్నా అట్టిపెట్టుకొని ఉండటం కానీ, ఏదైనా పాత గొడవలతోని ఏదన్నా గొడవలు చేసే ఆస్కారం ఉన్నటువంటి వాళ్ళని, కొత్త వ్యక్తుల్ని గుర్తించేటువంటి పనిలో భాగంగా ఈరోజు మేల్చూరు గ్రామంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇక్కడ కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్డినెంట్ సెర్చ్లో భాగంగా చేసిన సందర్భంగా 2 వీలర్స్, ఒక 9 2 వీలర్స్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో సోమవారం పారిశుద్ధ్య కార్మికులు కాంగ్రెస్ పార్టీ సేవాదళ నేత కొండా అనిల్ మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో ఆయన బూతులు మాట్లాడుతుండటంతో కార్మికులు తిరగబడ్డారు. నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో సోమవారం పారిశుద్ధ్య కార్మికులు కాంగ్రెస్ పార్టీ సేవాదళ నేత కొండా అనిల్ మధ్య వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా కొండా అనిల్ ను పారిశుద్ధ్య కార్మికులు గట్టిగా ప్రశ్నించారు. కాసేపు ఇరువురు మధ్య వాదన జరిగింది. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వనపర్తి శ్రీనివాసులతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి ఈ వివాదం వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపు జీజీహెచ్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షాత్తు ఎమ్మెల్యే వద్దని చెప్పిన చికెన్ వేస్ట్ మాఫియా ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. నిత్యం ఆ నియోజకవర్గంలోని ఏదో ఒక ప్రాంతంలో చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ట్రాక్టర్లో తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను సీజ్ చేశారు. ప్రశాంతమ్మ ఎంత వద్దంటున్నా మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ కోవూరు చికెన్ వేస్ట్ మాఫియా పెట్టరేగిపోతుంది. నియోజకవర్గంలో కోళ్ల వ్యర్థాలను భారీగా తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినా, పోలీసు అధికారులు చెప్పినా పట్టించుకోని చికెన్ వేస్ట్ మాఫియా వ్యర్థాలను తరలిస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం కూడా గంగవరం పరిధిలో కోళ్ల వ్యర్థాలు ఉన్న ఓ ట్రాక్టర్ను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీసులు అధికారులు సమక్షంలో పెన్నా నదిలో గుంత తవ్వి పూడ్చివేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, FDO శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాలను ఎవరు రవాణా చేసినా వారి మీద, వారి వాహనాల మీద కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే 20 బండ్ల వరకు సీజ్ చేశామని తెలిపారు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా ఎమ్మెల్యే ఆదేశానుసారంగా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. నేను ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ని పొడుగుపాడు. నా పరిధిలో 5 మండలాలు ఉంటాయి. అది కోవూరు, కొడలూరు, అల్లూరు, గోవూరు, జగదర్తి. నాకు సంబంధించిన ఫ్రెష్ వాటర్ అంటే మంచినీటి చేపల పెంపకంలో రూప్చంద్ అండ్ పంగాషేస్ చేస్తుంటారు ఎక్కువగా. వాటికి గాను ఫీడ్ అనేది తక్కువ రేటుకు వస్తుందని చెన్నై నుంచి, కర్ణాటక నుంచి తీసుకురావడం జరుగుతుంది. దాని మీద మేము చాలా కేసులు కూడా కడుతూ ఉన్నాం ప్రతిసారి కూడా. ఈసారికి గౌరవ ఎమ్మెల్యే గారు సీరియస్గా మనకి చేసినందువల్ల ఆమె ఆదేశాల మేరకు CI గారు, SI గారు, కానిస్టేబుల్స్ అందరి సహకారంతో అందరం కలిసి సంయుక్తంగా నైట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత వాటి మీద ఇప్పటిదాకా 16 కేసులు కట్టుకోవడం జరిగింది. అవి ఏంటంటే దానివల్ల ఆ నీళ్లు కాలువ కొదిలిన బదులు అయినా ఆ మేత తిన్న, ఆ చికెన్ వేస్ట్ తిన్న మేత తిన్న చేపలు మనం తిన్నా మనకి జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రాంతాల్లో చేపల సాగు ఎక్కువగా ఉండి ఆ చేపలకి ఇవ్వవలసిన ఫీడ్ రేటు ఎక్కువగా ఉన్నందువలన కొంతమంది రైతులు ఈ చికెన్ వేస్ట్, ఇతరత్ర ఈ మీట్ వేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా బయట నుంచి తీసుకొని వస్తే ఎక్కువగా వాడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి విషయాలు. ఆ విధంగా చికెన్ వేస్ట్ని, వేరే జంతువుల వ్యర్థాలని ఈ చేపలకు వాడటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. వీటన్నిటి మీద కేసులు పెట్టేటువంటి అధికారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా లోకల్ స్థానిక పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ కూడా ఉన్నాయి. మేము ఈ గడిచిన 6 నెలల్లో దాదాపుగా 25 వాహనాలు సీజ్ చేసి వాళ్ళందరి మీద కోర్టులు పెట్టి ఆ వాహనాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయంతో ఏటి ఒడ్డున పూర్తి చేయడం కూడా జరిగింది. దీనివలన ఆ వ్యాపారికి లక్షల్లో నష్టం వచ్చినా డిమాండ్ దృష్ట్యా మరలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కూడా ఇప్పటికే పెట్టాము. వాళ్ళ మీద దువ్వూరులో శ్రీ గంగా పార్వతీ సమేత కోటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లు చిలక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత కోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి రోజు చిలక వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణతో గ్రామోత్సవం నిర్వహించారు. బాణసంచా మోతలతో కోలాటం మధ్య చిలక వాహన సేవ గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రజక కులస్తులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
పొదలకూరులో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. రామ్నగర్ సెంటర్ నుంచి కేఆర్ఆర్ కాలనీ వరకు శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ జై జై హనుమాన్ నినాదాలతో పట్టణం మారుమ్రోగింది. పొదలకూరు పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. రామ్నగర్ గేట్ సెంటర్ నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర పంచాయతీ బస్టాండ్ మీదుగా నెల్లూరు రోడ్డులోని కేఆర్ఆర్ కాలనీ వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం పలుకుతూ హిందూ బంధువులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ నినాదాలతో పట్టణమంతా మారుమ్రోగింది. ఈ శోభాయాత్రలలో హనుమంతుడు శ్రీరాముని విగ్రహాలు ఆకర్షణగా నిలిచాయి. పార్టీలకు అతీతంగా నిర్వహించిన యాత్ర హిందూ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదలకూరు ఎస్ఐ హనీఫ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మసీదు సెంటర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి నారాయణ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలని అధికారులకు ఆదేశం. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో ఉత్తమ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేత విద్యార్థుల్ని అభినందించిన ప్రజాప్రతినిధులు అధికారులు. సాక్షాత్తు ఎమ్మెల్యే చెప్పిన ఆగని చికెన్ వేస్ట్ రవాణా, కోవూరులోని ట్రాక్టర్లో తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను సీజ్ చేసిన అధికారులు. నర్రవాడలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు. విచారణలో అవినీతి జరిగినట్లు తేల్చిన అధికారులు. ఏపీ ఎంసెట్ ఫలితాల్లో సత్తా చాటిన నెల్లూరు నారాయణ విద్యార్థులు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.